సో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అందరూ చేసుకునే కోర్సెస్ అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్. సో ఒక కంపెనీకి, ఒక సంస్థకి సంబంధించిన లావాదేవీలు, వాటిని గణన ఆడిట్ ఎవరు చేస్తారు అంటే ఈ చార్టర్డ్ అకౌంట్ అనేవారు చేస్తారు. ఈ చార్టర్డ్ అకౌంట్కి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా పర్వాలేదు, ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఈ చార్టర్డ్ అకౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇందులోనే ఫౌండేషన్ తర్వాత ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. సో ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ఎగ్జామ్స్కి ముందు మనకి ఒక 9 months పీరియడ్ అనేది, 9 months టైం అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కూడా రాసి క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే సీఏగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర 3 years ప్రాక్టికల్గా ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సిఏ ఫైనల్ అని ఉంటుంది. సో ఈ సిఏ ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయినట్టయితే సర్టిఫైడ్ సిఏగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది.